హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే ఇంకొక మంచి బ్రాండ్ న్యూ 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఫుల్లీ కబోర్డ్ వర్క్ అండి. మనకైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. G+1 హౌస్ అయితే సేల్ తీసుకొచ్చాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకి హౌస్ అయితే క్లియర్గా చూస్తున్నాను. చూడండి, మనకి చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్ ఉంది మనకి హౌస్ అయితే. సో ఈ హౌస్ ఫ్రంట్ అయితే మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది మనకైతే. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ అండ్ పాలసీని కూడా చాలా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. కార్ పార్కింగ్ అండ్ 2 బైక్ పార్కింగ్ స్పేస్ అయితే మనకి ఓనర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకైతే. సో చూడండి, మీకు క్లియర్ చూసిన ఇది వచ్చి మనకి ఎంట్రన్స్ అని మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఎంట్రన్స్ చూడండి మనకి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాపర్టీస్ మరైనా నేను ముందుకు తీసుకోవాలనుకో దయచేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో చూడండి, హౌస్ విషయంలో కోసం ఇది 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది. సో చూడండి, హాల్ ఎంత స్పేషియస్ ఎంత నీట్గా ఉందో, పాలసీని కూడా చాలా నీట్గా కలర్ఫుల్గా డిజైన్ చేశారనమాట మనకైతే. ఇది వచ్చేసి మనకి దేవునిగా చూడండి ఎంత నీట్గా డిజైన్ చేస్తారు. గ్లాస్ డోర్తో లోపల టైల్ వర్క్ కానీ వెంటిలేషన్ పర్పస్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేస్తారు. కింద గ్రానైట్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండ్ టీవీ యూనిట్ చూడండి మనకి ఎంత నీట్గా డిజైన్ చేశారు. వుడ్ వర్క్తో అయితే మనకి సెల్ఫ్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు. సో చూడండి, వెంటిలేషన్ పర్పస్ అయితే మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకైతే. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో కూడా చూడండి మనకి టైల్ వర్క్ కానివ్వండి, సింక్ కానివ్వండి, గ్రానైట్ కానివ్వండి, చూడండి చాలా నీట్గా డిజైన్ చేశారు. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది, మనకి నీట్గా డిజైన్ చేశారు. వెంటిలేషన్ పర్పస్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు మనకైతే. సో చూడండి, మనకి చాలా నీట్గా ఉంది. మొత్తం కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకైతే. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి 2 BHK ఉందని మనకైతే. చూడండి, ఇది మనకి వ్యూ అయితే మనకి బాల్కనీ చూస్తుంటే అవుట్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా దగ్గర చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా ఉంది మనకి వ్యూ అయితే. సో దీనికైతే మనకి బోర్ ఫెసిలిటీ ఉంది అండ్ మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా మనకి డే బై డే మంజీరా వాటర్ అయితే మనకు వస్తాయి అనమాట మనకి. చుట్టుపక్కల అన్ని మనకి హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి బయట వాష్ ఏరియా అండి. వాష్రూమ్ మనకి కామన్ వాష్రూమ్ దగ్గర పక్కకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారు. సింక్ కూడా ట్యాప్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ టైల్స్ చూడండి, ట్యాప్స్ కానివ్వండి, షవర్ కానివ్వండి చాలా నీట్గా డిజైన్ చేశారు. చాలా నీట్గా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేశారు మనకి. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అని చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ పాల్ సీలింగ్ కానివ్వండి, కలర్ఫుల్ లైటింగ్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి చాలా నీట్గా ఉన్నాయి మనకైతే. సో అండ్ ఇది ఒక మనకి వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తే చూడండి, టైల్ వర్క్ కానివ్వండి, షవర్ కానివ్వండి, ట్యాప్స్ కానీ అన్ని బ్రాండెడ్గా యూజ్ చేసేసారు మనకి. సో చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉన్నాయి మనకైతే. అండ్ చూడండి, కలర్ఫుల్ లైటింగ్స్తో ఉన్నాయి మనకైతే. ఇది వచ్చేసి మనకి ఇది కిడ్స్ బెడ్రూమ్ అని చూడండి. కిడ్స్ బెడ్రూమ్లో పాల్ సీలింగ్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి చాలా నీట్గా ఉన్నాయి మనకైతే. మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేశారు మనకైతే. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK చూస్తాను, అది కూడా మనకి ఫుల్లీ కబోర్డ్ వర్క్ ఉందని మనకైతే. సో చూడండి, మనకి చాలా నీట్గా ఉంది హౌస్ అయితే. ఇది ఎగ్జాక్ట్లీ మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అని వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK చూస్తాను చూడండి. ఇది మనకి చాలా స్పేషియస్ ఉంది. బయట బాల్కనీ కూడా మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అని మనకి చూడండి. డోర్ కూడా ఎంత నీట్గా ఇండియన్ టేక్ వుడ్తో డిజైన్ చేసి చేస్తారనమాట మనకైతే. సో ఇది వచ్చేసి మనకి కామన్ హాల్ అండి. కామన్ హాల్ కూడా చూడండి, పాల్ సీలింగ్ చాలా నీట్గా కలర్ఫుల్తో ఉంది మనకి. కబోర్డ్ వర్క్ కూడా చాలా నీట్గా డిజైన్ చేస్తారు. ఇది కామన్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకి. గెస్ట్ హాల్, కామన్ హాల్ అనమాట. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. చూడండి, హాల్లో పాల్ సీలింగ్ కానివ్వండి, కింద గ్రానైట్ కానీ చాలా నీట్గా ఉంది. మొత్తం బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి చేస్తారనమాట మనకి. చూడండి ఎంత స్పేషియస్గా ఉంది హాల్ కూడా. వెంటిలేషన్ కోసం అయితే మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ దగ్గర చూడండి మన ఎంత నీట్గా ఉందో. వుడ్ వర్క్ అయితే మనకి చూడండి, పాల్ సీలింగ్ కానీ ఎంత నీట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి చిన్న బార్ కౌంటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో కూడా చూడండి మనకి ట్యాప్స్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి చాలా నీట్గా డిజైన్ చేస్తారు. అది గ్లాస్ డోర్స్ కానివ్వండి చాలా నీట్గా డిజైన్ చేస్తారు. వుడెన్ ర్యాక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మనకి. చాలా స్పేషియస్ ఉంది మన కిచెన్ అయితే మనకి. సో చూడండి, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అని. కామన్ వాష్రూమ్ దగ్గర కూడా మనకి చిన్న వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తారు. చిన్న సింక్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకి పాల్ సీలింగ్ వర్క్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి చాలా నీట్గా డిజైన్ చేస్తారు. కబోర్డ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ వెంటిలేషన్ పర్పస్ ఒక విండో ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అని మనకి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూడండి. వాష్రూమ్లో మనకి షవర్స్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి చాలా నీట్గా డిజైన్ చేస్తారు. ట్యాప్స్. సో ఇది టోటల్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాగోల్. ఈ హౌస్ దగ్గర నుంచి అయితే నాగోల్ మెయిన్ మెట్రో స్టేషన్ అయితే 2 kilometers ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ నాగోల్ మెయిన్ అయితే కేవలం 1.2 kilometers డిస్టెన్స్లో. దీనికైతే వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ 1.35 CR నెగోషియబుల్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ప్రొవైడ్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.